ప్రేక్షకులకు నమస్కారం. ఎన్నో పుణ్యక్షేత్రాలు మనం దర్శించుకుంటూ ఉంటాం. అలా ఒకసారి మధురై పుణ్యక్షేత్రానికి వెళితే అక్కడ ఉన్న మీనాక్షి స్వరూపం మనకి ఎంతో చక్కని అనుగ్రహాన్ని ఇస్తుంది. మీనాక్షి అంటే తన దృష్టితోనే మన పోషణ అన్నది అమ్మవారు చేస్తూ ఉంటారు. మనకి ఎంతో చక్కని అనుగ్రహాన్ని ఇస్తారు. ఎందుకు అంటే ఏ రకంగా అయితే ఒక చేప తన పిల్లల్ని దృష్టితో అంటే చూపుతోనే పెంచుతూ ఉంటుంది, పోషణ అన్నది అందిస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారు తన దృష్టితో మనల్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఆవిడ మనల్ని చూస్తున్నారు అంటే మనం ముందుగా ఆవిడని చూడాలిగా. మనం చూసినట్లయితేనే అమ్మవారి యొక్క ఆ చూపు అన్నది మన మీద ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. మధురై పుణ్యక్షేత్రము అంటే ఈ క్షేత్రంలో అమ్మవారి యొక్క అనుగ్రహానికి సంబంధించి ఎన్నో 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 నిదర్శనాలు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు మనం ఒక గోడ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆలయంలో ఒక మంటపం దగ్గర ఒక గోడ కనిపిస్తుంది. ఆ గోడ మీద 7 రాణుల చిత్రాలు ఉంటాయి. అయితే ఆ చిత్రాలకున్న విచిత్రం ఏమిటి అంటే దాని వెనుక ఒక కథ దాగి ఉంది. ఖచ్చితంగా మధురై వెళ్ళినప్పుడు ఈ 7 రాణుల యొక్క ఆ చిత్రాలను మనం ఖచ్చితంగా చూడాలి. చూసిన తర్వాత అమ్మ అనుగ్రహానికి సంబంధించి ఒక చక్కని నిదర్శనం గురించి తెలుసుకోవాలి. ఎందుకు అంటే అమ్మ కారుణ్యం ఎటువంటిది అన్నది తెలుసుకుంటే కృతజ్ఞతా భావన అన్నది మనస్సులోంచి వస్తుంది కదా. సరే, ఒక్కసారి మనం ఆ 7 రాణుల గురించి తెలుసుకుందాం. కనుక సమయంలో మధురైని పరిపాలిస్తున్న మహారాజు గారు, ఆయనకి 7 రాణులు. ఆ 7 రాణుల యొక్క చిత్రపటాలు లేకపోతే ఒక శిల్పిని పిలిచి విగ్రహాల్లా తయారు చేయించుకోవాలి అని ఆయన అనుకున్నారు. కాబట్టి ఆదేశం ఇచ్చారు. శిల్పి తయారు చేస్తున్నారు. విచిత్రం ఏమిటి అంటే 6 రాణుల ఆ విగ్రహాలవి చాలా చక్కగా వచ్చాయట. కాకపోతే ఈ పట్టపురాణి అంటే మహారాణి ఆవిడ విగ్రహానికి వచ్చేటప్పటికి లేకపోతే ఆవిడ చిత్రపటానికి వచ్చేటప్పటికి పెచ్చులు ఊడిపోయినట్టుగా, అది కూడా మోకాల దగ్గర మళ్ళీ మళ్ళీ తయారు చేస్తున్న పెచ్చు అన్నది ఊడిపోతుందట. మరి ఇలా ఎందుకు జరుగుతోంది అంటే ఆయనకి శిల్పాలు అన్నది తయారు చేయడం కొత్త విషయం కాదు. మరి అన్నీ బాగా జరిగి కేవలం ఇదొక్కటి మాత్రం ఇలా ఎందుకు జరుగుతోంది ఆయనకు అర్థం కాలేదు. పాపం ప్రయత్నించారు, చాలాసార్లు మళ్ళీ తయారు చేశారు. అయినా అదే మోకాళ్ళ దగ్గర ఎక్కడైతే ఎప్పుడు ఆ పెచ్చులు అన్నవి ఊడిపోతున్నాయో అక్కడ పెచ్చులు ఊడిపోతున్నాయట. ఆయనకి ఏమీ అర్థం కాలేదు, భయం వేసింది. ఎందుకు అంటే ఇక మన్నాడే రాజుగారు వస్తారు. మరి ఏ సమయం అయితే ఇచ్చారో అది అయిపోయింది. ఇప్పుడు రాజుగారు చూస్తారు. మరి పట్టపురాణి మహారాణి ఆవిడ విగ్రహం అలా ఉంటే ఎలా ఆ మోకాల దగ్గర. ఈయనకి బాగా బెంగ పుట్టుకుంది. కాబట్టి గబగబా వెళ్ళి ఈ బెంగని ఈ బాధని పంచుకున్నారు. ఎవరితో అంటే అక్కడ ఉన్న మంత్రి గారితో. ఎందుకంటే నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పలేరు కదా, ఎవరు నమ్ముతారు. సరే, మంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, చెప్పారు. ఎంత ప్రయత్నం చేస్తున్నా మోకాళ్ళ దగ్గర అక్కడ మాత్రం పెచ్చులు ఊడిపోతున్నాయండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, రేపే రాజుగారు వచ్చి చూస్తారు. ఇప్పుడు మంత్రి గారు ఆయన దేవి ఉపాసకులు. ఆయన పేరు నీలకంఠ దీక్షితులు. ఆయన అమ్మవారిని ముఖ్యంగా మధురైలో ఉన్న మీనాక్షి స్వరూపం ఎంత చక్కగా ఉపాసన చేస్తూ ఉండేవారు అంటే మనసులో ఎటువంటి కోర్కెలు ఉండేవి కావు. అమ్మ రూపం చూస్తే చాలు ఆయనకి ఆనందం. అందుకని ఎప్పుడు ఉపాసనలో ఉంటూ ఉండేవారు. ఆయన ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ అలా కళ్ళు మూసుకుని ఏం జరుగుతోంది అన్నది చూశారు. చూస్తే ఆయనకు ఒక విషయం అమ్మవారు చెప్పారు. అదేంటి అంటే ఆ పట్టపురాణి మహారాణి ఆవిడ మోకాల దగ్గర ఒక పుట్టుమచ్చ ఉంది. ఇది ఉత్తమ జాతి స్త్రీకి ఉన్న లక్షణము అని అంటూ ఉంటారు. అయితే మరి ఆవిడకి అక్కడ పుట్టుమచ్చ ఉంది కాబట్టి దానికి నిదర్శనంగా అక్కడ ఆ విగ్రహం తయారు చేస్తూ ఉంటే పెచ్చులు అన్నవి ఊడిపోతున్నాయి. అది ఎలా తయారు చేసినా ఏ శిల్పి తయారు చేసినా అలాగే ఉంటుంది. ఈ విషయం ఈయన తెలుసుకున్నారు. కారణం ఏమిటి అంటే ఈయన ఉపాసకులు కాబట్టి తెలుసుకున్నారు, ఈయనకి ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ మాట ఈ శిల్పికి చెప్పి, ఈ మాట శిల్పి చెప్తే రాజుగారు ఏమనుకుంటారు? మోకాల దగ్గర పుట్టుమచ్చ ఉంది రాణిగారికి అంటే ఎవరు చెప్పారు, మరి ఎవరు చూశారు అని ఇన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. ఆయన భయపడిపోయారు. నేనేం చెప్పాలి? అయితే నేను చెప్పానని చెప్పు, ఇదే మాట చెప్పు అని చెప్తారు. సరే, మన్నాడు రాజుగారు వచ్చారు. ఆయన చక్కగా చూసుకున్నారు. రాణుల అంటే విగ్రహాలు, ఆ శిల్పాలు చాలా బాగున్నాయని అనుకున్నారు, మురిసిపోయారు. మరి పట్టపురాణి శిల్పం చూసేటప్పటికీ అక్కడ మోకాల దగ్గర విరిగిపోయి ఉంది.
ఇదేంటిది ఇలా విరిగిపోయింది, మీరు మళ్ళీ తయారు చేయొచ్చు కదా, ఏం చేస్తున్నారని అరుస్తుంటే అప్పుడు శిల్పి చెప్తారు, ఇదండి విషయం, కాబట్టి జరగలేదు. మరి ఎవరు చెప్పారు అంటే నీలకంఠ దీక్షితులు గారు, మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత మీకు ఎలా తెలుసు, మరి మీకు ఈ విషయం గురించి ఎవరు చెప్పారు, ఏదో ఒకటి అడగాలి కదా, ఒకవేళ నిజంగా మనసులో బాధ కలిగితే. కానీ రాజుగారికి ఇవి ఆలోచించకుండా ఆయన విపరీతమైన కోపం వచ్చింది. నా భార్య యొక్క మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంది అన్న విషయం ఆయనకి ఎలా తెలుస్తుంది, మరి ఇది నిజంగా నేను అది క్షమించరాని నేరం, కాబట్టి నేను ఎలాగైనా శిక్ష వేస్తాను. మరి మంత్రి అప్పటి వరకు తనతోనే ఉండేవారు కదా ఎన్నో సంవత్సరాల నుంచి, ఆయన దేవి ఉపాసకులు, ఆయన ప్రవర్తన ఎటువంటిది ఇవన్నీ మర్చిపోయారు. కేవలం ఆయనకి కోపం వచ్చింది. అటు ఇటు ఏమీ ఆలోచించకుండా విచక్షణ జ్ఞానం అన్నది లోపించి, అంతే కదా, కోపం వస్తే ఒక్కసారి ఎలా ప్రవర్తిస్తామో మనకే తెలియదు. ఆ సమయంలో మన కోపం మనం చూపించుకోవాలి కాబట్టి నచ్చినట్టు ఉంటాం, ఎన్నో మాటలు నేస్తూ ఉంటాం, సత్ప్రవర్తన పోతుంది, ఆలోచన పోతుంది. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఎంత మనం బాధపడితే లాభమే ఉంది, అవతల వాళ్ళను బాధ పెట్టాక. సరే, మరి ఆయనకి చాలా బాధ కలిగింది. ఆయన వెంటనే శిక్ష వేద్దాం అనుకున్నారు. పిలిపించండి నీలకంఠ దీక్షితుల్ని అని అన్నారు. ఆయన గబగబా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు, రాజ్యానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు భటుల్ని పంపించారు, వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే ఆ సమయంలో నీలకంఠ దీక్షితులు ఇంకా రాజ్యంకి అంటే సభకి రాలేదు, ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు, ఆయన ఉపాసన చేసుకుంటున్నారు. వీళ్ళందరూ వెళ్ళారు, వాళ్ళని ఉండమన్నారు. ఎందుకు అంటే ఆయన ధ్యానంలో కూర్చుని ఉన్నారు, ఆయన పూజ ఇంకా అవ్వలేదు, పూజ అవ్వకుండా ఆయన బయటికి రారు. సరే, వీళ్ళు ఎదురు చూసి మళ్ళీ వెళ్ళిపోయారట. లేదు, వారు ధ్యానంలో ఉన్నారు, పూజ చేసుకుంటున్నారు అంటే రాజుగారికి ఇంకా కోపం వచ్చింది. ధ్యానం లేదు, పూజ లేదు, వెంటనే శిక్ష అన్నది వెయ్యాలి అంటే. రాజుగారు ఏమనుకున్నారు, తన మనసులో ఎలాగైనా ఇక్కడికి పిలిపించి ఏ కళ్ళతో అయితే నా మహారాణ్ణి ఆయన చూశాడో ఆ కళ్ళు పీకేయాలి అంటే, చూపు అన్నది తీసేయాలని రాజుగారు అనుకుంటారు. అయితే అందుకని ఆయన్ని సభాముఖంగా ఈ శిక్ష వెయ్యాలని అనుకుంటారు. కాబట్టి మీరు ఈడ్చుకురండి, ఇంకా అసలు ధ్యానంలో ఉన్నారు, పూజలో ఉన్నారు, అడగటాలు ఏమీ లేవు అని అంటే సైనికులు మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి దూరి, ఈలోపు ఆయన పూజ అయిపోయింది. అయితే ఆయన దేవి ఉపాసకులు కదా, ఆయనకు అన్నీ అర్థమవుతాయి. ఎందుకు సైనికులు వచ్చారు, రాజుగారి మనసులో ఏం జరుగుతోంది, అసలు ఆయనకి ఎందుకు కోపం వచ్చింది, ఆయన ఏం శిక్ష వేయాలనుకుంటున్నారు, ఇది కూడా ఆయనకి తెలుసు. ఆయన ఏం చేశారు, చివరికి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తూ ఆ కర్పూరం అలా వెలిగిస్తారు కదా, వెలిగించి తిప్పి ఆ తర్వాత ఆ మంటతోనే కళ్ళ దగ్గరికి తెచ్చుకుని 2 కళ్ళు ఆయన కాల్చేసుకుని బయటకు వచ్చి చెప్తాట, రాజుగారు ఈ శిక్షే వేద్దాం అనుకున్నారు, మరి అందరి ముందు ఎందుకు ఈ శిక్ష వేయటం, నేనే వేసుకున్నాను, మీకెందుకు ఆ అపరాధం అన్నది మీరెందుకు చేయటం, అందుకే ఇదే శిక్ష వెయ్యాలనుకున్నారు కాబట్టి నేను వేసుకున్నానని మీరు రాజుగారికి చెప్పండి, వెళ్ళిపోండి అన్న వెంటనే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇదేంటిది, మంత్రి గారు ఇలా కళ్ళు కాల్చేసుకున్నారు. గబగబా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారికి ఈ విషయం చెప్పారు. ప్రభు, మీరు ఈ శిక్ష వెయ్యాలనుకున్నారట, అందుకే ఆయన కళ్ళు ఆయన కాల్చేసుకున్నారు. ప్రభుకి చాలా అంటే విచిత్రంగా అనిపిస్తుంది. మనం నిజంగా అపరాధం చేసినా ఎవరైనా శిక్ష వేస్తున్నారు అంటే మనము చాలా చెప్పే ప్రయత్నం చేస్తాం, అంటే ఈ పని ఎందుకు చేశామంటే, లేకపోతే ఇలా ఎందుకు జరిగిందంటే అని మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నీకు అక్కడ ఏమీ లేదు, ఆయన అలా కళ్ళు కాల్చేసుకున్నారు. రాజుగారు గబగబా మళ్ళీ అక్కడికి వచ్చారు, మంత్రి గారి దగ్గరికి వచ్చి ఎలా తెలిసింది ఆయనకి, ఎందుకంటే ఈయన మనసులో అనుకున్నారు, ఈయన ఇంకా బయటికి చెప్పలేదు, మరి చెప్పకుండా ఆయనకి ఎలా తెలుసు, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహము ఆయనకుంది, నాకు లేదు అన్న విషయం ఆయనకు అర్థమైపోయింది. గబగబా వెళ్ళి కాళ్ళ మీద పడి, ఏం జరిగిందండి, ఎందుకు ఇలా మీరు చేశారు, నేను మిమ్మల్ని రమ్మన్నాను కదా అని మాట్లాడుతుంటే ఇప్పుడు వినయం వచ్చిందిగా, ఎందుకంటే అటువంటి అద్భుతం జరిగింది కాబట్టి. కానీ ఇది అద్భుతమా కాదు, పాపం మంత్రి గారి యొక్క కళ్ళు పోయాయిగా. ఇప్పుడు రాజుగారు అడిగితే అప్పుడు నీలకంఠ దీక్షితులు చెప్పారు, మీరు అడగలేదుగా, మీ మనసులో విపరీతమైన ద్వేషం ఉంది, మీరు ఎలాగైనా నాకు శిక్ష వెయ్యాలనుకున్నారు, అందుకే ఆ శిక్ష నేనే వేసుకున్నాను, మీ చేతుల మీదుగా ఎందుకు, మీకెందుకు ఆ అపకీర్తి. ఇంటికి ఏం జరిగింది అంటే, పాపం ఆ శిల్పి కంగారు పడి నా దగ్గరికి వస్తే నేను ఉపాసనతో అమ్మని అడిగినప్పుడు అమ్మవారు ఈ విషయం నాకు చెప్పారు. ఎందుకు అంటే అక్కడ రాణిగారికి పుట్టుమచ్చ ఉంది కాబట్టి అక్కడ అలాగా పెచ్చులు ఊడిపోతున్నాయి, ఇది శిల్పి తప్పు కాదు, ఎవరు ఏమీ చేయలేరు, మరి ఆ విషయం ఆయన చెప్పడానికి భయపడుతున్నారు కాబట్టి నేను చెప్పానని చెప్పు అన్నారు. ఈ మాటలు చెప్పిన తర్వాత రాజుగారికి అర్థమైంది. కానీ ఇప్పుడు ఏమర్థమయ్యి ఏం లాభం, ఈయన కళ్ళు పోయాయిగా, ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు కళ్ళు. అందుకే రాజుగారు అంటారు,
మీ ఉపాసన అటువంటిది, మీ ఉపాసనకున్న శక్తి అంతా ఇంత కాదు. మరి ఇన్ని విషయాలు తెలుసుకుంటున్న మీకు అమ్మ అనుగ్రహం ఉంది. ఏ తప్పు చెయ్యకపోయినా మీరు ఇలా శిక్ష అనుభవించటం నాకు చాలా బాధాకరంగా ఉంది. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, దయచేసి నా కోసం, ఇది నా శాసనం అనుకోండి, మీరే అమ్మవారిని ఉపాసించి మళ్ళీ మీకు చూపు వచ్చేటట్టుగా మీరు చేసుకోవాలి అన్నట్టు. ఎందుకంటే రాజుగారికి అంత బలం లేదుగా, ఆయనకు అంత శక్తి లేదు. పోయిన కళ్ళున ఆయన ఎలా తిరిగి వస్తారు? అందుకని ఇప్పుడు ఇలా అడిగిన వెంటనే సరే అమ్మవారి స్తుతి అంటే ఇప్పుడే పూజ అయిపోయింది కదా, మళ్ళీ ఏం పూజ చేస్తాను అని అనుకోకుండా అమ్మవారిని స్తుతించటం మొదలుపెట్టారు నీలకంఠ దీక్షితుల వారు. ఆ స్థితిలో ఎంతో ఆనందం. కారణం ఏమిటి? ఆయనకు అప్పుడే కళ్ళు కాలిపోయాయి. మంట కానీ బాధ కానీ ఇదేం లేదు. అమ్మవారిని ఎప్పుడు స్తుతించాలన్నా, అమ్మవారి యొక్క ఆ చక్కని రూపాన్ని ఎలా స్మరించుకోవాలన్నా ఆయనకి ఎప్పుడూ ఆనందమే. అందుకే కొంతమంది ఆనంద స్థాయిని అనుభవిస్తూ ఉంటారు. అందుకే ఆయనకి బాహ్యంగా ఉన్న నొప్పి బాధ అదేది లేదనమాట. నా దృష్టి పోయింది, నా కళ్ళు పోయాయి అనే బాధే లేదు. మొత్తానికి ఆయన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, మధురై మీనాక్షి అమ్మవారిని అలా ఊహించుకుంటూ ఆపాదమస్తకం ఆయన స్తోత్రం చేస్తున్నారు. అంటే ఎవరైనా నుంచుని ఏది ఒక పాట పాడండి అంటే ఆనందంగా పాడతాం కదా, ఆ రకంగా స్తోత్రం చేయండి మీరే అమ్మవారిని అన్న వెంటనే అలాగా పాదాల నుంచి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహము, వర్ణన, తల్లి నీ దృష్టి ఇలా ఉంటుంది, మమ్మల్ని ఇలా అనుగ్రహిస్తుంది అని ఆనందమట. ఆ ఆనందం అన్నది భగవంతుడు పోల్చుకోగలుగుతాడు, లేకపోతే మహాభక్తులు పోల్చుకోగలుగుతారు. అక్కడ అంత ఆనందంతో ఆయన ప్రార్థన ఉంది. మన ప్రార్థన ఉంటుంది ఒక్కొక్కసారి, అందులో అంత ఆనందం ఉండదు. మనసులో ఉన్న కోరికలు ఉంటాయి. భగవంతుడా ఈ కోరిక తీర్చు, ఇది తీర్చు, నాకు ఈ కష్టం ఉంది, ఇందులోంచి బయటపడాలి అనేటట్టుగా మన ప్రార్థన ఉంటుంది. కానీ భగవత్ స్వరూపాన్ని చూస్తున్నాము, భగవంతుడు ఎదురుగా ఉన్నాడు, ఊహించుకుంటున్నాము, దర్శించుకుంటున్నాము, కొలుచుకుంటున్నాము, ఇంతకన్నా ఏం కావాలి అనే ఒక ఆనందం ఏదైతే ఉందో అది రావడం అన్నది చాలా కష్టం. అటువంటి ఆనంద స్థితిలో పూజ చేయటం, ప్రార్థన చేయటం చాలా కష్టం. ఆయన అదే చేస్తున్నారు. అయితే ఇక ఆ అమ్మవారి యొక్క ముఖానికి, ఆ వర్ణనకు వచ్చేటప్పటికి ఆయన అంటున్నారట, తల్లి ఈ దివ్యమంగళ స్వరూపాన్ని ఇప్పుడు ఊహించుకుంటున్నానే కానీ ఇంత ఆనందం కలిగించిన నీ రూపాన్ని ఇక నుంచి నేను చూడలేనుగా, ఎందుకంటే ఇప్పుడు నా చూపు లేదు, దృష్టి లేదు అని ఆయన కొద్దిగా బాధపడ్డట. అయితే అలా ఎప్పుడైతే ఆయన చెప్పుకున్నారో వెంటనే ఆయనకి చూపు వచ్చేసింది. అదొక విచిత్రం. అక్కడే ఉన్నారు రాజుగారు. అసలు ఆయనకి కావాల్సింది అదే కదా. ఎందుకు అంటే ఆయనకు అర్థమైపోయింది అమ్మ అనుగ్రహం ఈయనకు ఉంది, అమ్మే మళ్ళీ చూపు తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆయనకు మళ్ళీ చూపు తిరిగి వచ్చింది. అప్పుడు ఆయన ఆనంద సాగర స్థవం చేశారు. నేటికి ఈ ఆనంద సాగర స్థవం అన్నది అది మనకి కనిపిస్తూ ఉంటుంది మధురై ప్రాంతాలలో. అంటే స్తోత్రం అన్నమాట, అమ్మవారిని స్తుతించటం. ఏ పరిస్థితుల్లో చేశారు? ఆయన చూపు లేనప్పుడు చేశారు. ఆ స్థవం పూర్తయ్యేటప్పటికీ ఆయనకి చూపు వచ్చేసింది. ఇలాంటి నిదర్శనాలు ఎన్నో మనకి మధురైలో అమ్మవారికి సంబంధించి కనిపిస్తూ ఉంటాయి. నేటికి అమ్మ అనుగ్రహం అలా ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉన్నా ఆవిడ దృష్టితో, ఆవిడ చూపుతో మనకి చూపుని అందిస్తుంది, మనకి కూడా చక్కని దృష్టిని అందిస్తుంది. ఆ దృష్టి ద్వారా ఆయనకైతే కళ్ళు పోయాయి, అది వేరు. కానీ అమ్మ మనకి మంచి దృష్టిని ఇవ్వటం అంటే ఆ దృష్టితో అంతా భగవంతుడిని చూడగలగటం, అంతా మంచి వెతకగలగడం. చెడ్డ ఆలోచనలతో ఇప్పుడు రాజుగారు మంచి అన్న దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆయన ఏ దృష్టితో అయితే ఆలోచించారో ఆ దృష్టి తప్పు కదా. అలా ఒక్కొక్కసారి మన దృష్టి లోపం అన్నది ఉంటుంది. ఏది చూస్తామో దాన్ని నమ్మేసి దాని గురించి ఏవో అపోహలతో ముందుకు వెళ్ళిపోయి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. అంటే అమ్మ చూపు అన్నది, ఆ చూపుతోనే మన పోషణ, మనకి అనుగ్రహం అన్నది కలుగుతుంది. దీనికి నిదర్శనంగా నేటికి మధురైలో మంటపం దగ్గర ఈ 6 రాణులు, అలాగే 7వ రాణి, ఈ విగ్రహాలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఈ చిత్రాలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఈ చిత్రాలు మనకి ఈ కథ చెప్తూ ఉంటాయి. నేటికి ఈ కథ అక్కడ ప్రచారంలో ఉంది. ఈ కథ ద్వారా అమ్మవారి కారుణ్యం మనకి అర్థమవుతుంది. ఈ కథ ద్వారా ఎంత కృతజ్ఞతా భావనతో మనం ఉండాలి, ఇది మనం నేర్చుకోవాలిగా. అందుకే కొన్ని పుణ్యక్షేత్రాల యొక్క మహిమ అలా ఇలా ఉండదు. నమ్మకంతో అమ్మని కోరుకోవాలే కానీ, నమ్మకంతో అమ్మని కొలుచుకోవాలే కానీ ఇలాంటి అద్భుతాలు ఎన్నో 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 జరిగాయి, జరుగుతూనే ఉంటాయి. నమస్తే.